ఓం శాంతి. ఒక విషయం గుర్తుకొచ్చింది. అయితే ఇక్కడ మనం చిన్నప్పుడు బాల్యవస్థలో చదువుకునేవాళ్ళం. అంటే 1 నుంచి 10th వరకు చదువుకున్నాం. మనం 10th వరకు చదువుకున్నప్పుడు మనకి అక్కడ విద్య పండితులు అంటే పంతులే, అంటే వాళ్ళు వ్యాధగోసలు చెప్పినప్పుడు అది ఇంకా ఇది మనకి టైం షార్ట్లో కూడా చెప్పుకోవాలి కనుక. అయితే అప్పుడు అందరం చదువుకునేవారు 10th దాకా. అప్పుడు కులమత భేదాలు ఏమి మనకు తెలియవు. అక్కడ అందరం చదువుకుంటాం, ఎందుకంటే ఫలానా అందరూ అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు. గవర్లు ఉంటారు, కాపులు ఉంటారు, రెడ్డిలు, బ్రాహ్మణ్స్, చౌదరీస్, ఎస్టీ వాళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళు, ముస్లిమ్స్ అందరూ మొత్తం టోటల్ అందరూ ఉంటాం. చదువుకుంటాం, ఆడుతాం, పాడుతాం, సరదాగా అన్నీ చేసుకుంటాం. మనకి ఎటువంటి భేదాలతో ప్రేమ, ఐక్యత, అభిమానం ఇవే ఉంటాయి. మనం చదువుకునేట్లే వేయట్లేదు. అలా చదువు ద్వారా జ్ఞానం అని చెప్పేవాడు పండితుడే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఉన్నారు అంటే పండితుల్లో మనం ఎవరు ఉండవు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే నీసు మసాలు అయితే అంటారు, అది ఉండరు, పూజలు చేసి అన్నీ మన పద్ధతిలో మన వీధిలో అలాగే ఉన్నాయి. కానీ మన పద్ధతిలో మన వీధిలో చదువుకుంటూను మనమే ఒక కలెక్టర్గా కానీ, ఒక లాయర్గా కానీ, ఒక ఇంజనీర్గా కానీ, ఒక యాక్టర్గా కానీ ఏ విధమైన విద్యలోనూ అలా హైస్ట్గా వెళ్ళాం. లౌకిక చదువులను, అలౌకిక చదువులను అంతే. ఇక్కడ చదువుని ఎప్పుడు కూడా తండ్రి పరమాత్మ ఏమంటారంటే మురళిని ఎప్పుడు మిస్ అవ్వద్దు అంటారు. సో ఇప్పుడు మేమున్నాం అనుకో, నేను తండ్రి పరమాత్మ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, మొత్తం కర్మలన్నీ చేస్తున్నాను ఇప్పుడు అంటారు అన్నమాట. అంటే ఇక్కడ మీకు భగవద్గీతలో ఏం చెప్తారు? భగవద్గీతలో చెప్పేటప్పటికి కృష్ణ పరమాత్మ మన ప్రపంచం అందరికీ మొన్నే చెప్పాను భగవద్గీత ఆధారాన్ని. కృష్ణుడికి రుక్మిణి ఉన్నట్టు చూపించారు, రాధ ఉన్నప్పుడు చూపించారు. అంటే వీటికి కూడా జ్ఞానం తాలూకా విషయాలు చూపించాడు. 16,108 మంది గోపికలను చూపించారు. మరి ఎంతమంది ఆయన పెళ్లి చేసుకొని మనల్ని పెళ్లి చేయకపోవడం అంటే అది కరెక్ట్ కాదు. ఎంత బోధించింది కాదు, దాని విషయం వేరు అన్నమాట. అందులో అతను ఏం చెప్పాడు? బాగా కామం మహాశత్రు అన్నాడు. ఏమన్నాడు? కామం కోసం చెప్పాడు, అంతేగాని ప్రేమ కోసం. ప్రేమ అనేది పవిత్రమైనది. అందుకే ప్రపంచంలో ఏ జీవిని కానీ ఏ వస్తువుని కానీ ప్రేమించే గుణం కావాలన్నాడు. ఆ ప్రేమలో ఈ ప్రేమలో అందులో ఏంటంటే మాయా ప్రవేశం జరిగేటంటే ప్రేమని కామంగా మార్చిందన్నమాట. కామంగా ఎప్పుడు మారింది? దేహభ్రాంతిలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు మనం అంతా 10 మంది ఇలాగ ఉంటాం. పెళ్లి చేసుకుని కానీ ఇక్కడ చాలామంది ఏంటంటే కులాల దానికి వెళ్తారు. మాత్రం మీదే కులం, మాదే కులం. అప్పుడు చదువుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ ఇలా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి కలిసి వాళ్ళు ఇలాగే వెళ్తారు. మళ్ళీ వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మతాల కోసం అన్వేషణ చేస్తారు. సో ఇక్కడ మనం జాగా ఆలోచించింది ఏంటంటే ప్యూరిటీ అనేది ముందు కావాలన్నమాట. మొట్టమొదట తండ్రి పరమాత్ముడు భగవద్గీతలో చెప్పింది కూడా ఆత్మజ్ఞానమే చెప్పారు కదా. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం మర్చిపోయి దేహభ్రాంతిలో ఉన్నాం కనుక ఇవన్నీ అన్నమాట. శరీరం కావాల్సిన ఆహారాలు శరీరానికి పెట్టాలి. ఇప్పుడు మీకు చాలా విషయాలు ఉన్నాయి. మరి అంటే మనకి అందుకు శరీరానికి అదే తినాలి, ఇదే తినాలి, బయట తినకూడదు, ఏమి లేదు, చక్కగా తినాలి. అంతా పరమాత్మ చూసేయండి, మంచిగా ఉండండి.